మళ్ళా కాంగ్రెస్ వస్తే అదే గతిస్తుంది. మళ్ళా చెప్పుల లైన్లు, లాఠీ చార్జీలు, 3 గంటల కరెంట్, 3 గంటల 7 గంటలు ఏది రాదు అసలు. అధ్యక్ష మళ్ళా కాంగ్రెస్ కి వస్తే అధ్యక్ష కరెంటు గోల్మాల్, రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. ఇక చూసారా తెలంగాణ ప్రజలారా, పెద్ద ఆయన చెప్పినప్పుడు తెలంగాణ ప్రజలంతా పెడచెవున పెట్టి ఆశలు పోయి మోసపోయినరు. ఇప్పుడు పెద్ద ఆయన చెప్పినట్టే జరిగింది కదా. అందుకే పెద్దల మాట పెరగన్నం సద్ది మూట అనే ఊరికే అనలేదు తెలంగాణలో. సో కాబట్టి పెద్ద ఆయన ఏం చెప్పిండో అదే జరుగుతుంది కదా. ఇప్పుడు కరెంటు లేదు, యూరియా లేదు, రైతు బంధుకు రామ్ రామ్ చేసిండు, దళిత బంధుకు జై భీమ్ చేసిండు, యూరియా కోసం లైన్లు వాడుతారు, ఇవన్నీ నిజమే జరుగుతున్నాయి కదా. సో కాబట్టి ప్రజలారా ఒకసారి ఆలోచించండి. అందుకే పెద్దల మాట ఎప్పుడైనా వినాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరోసారి మోసపోవద్దని పోలీ న్యూస్ వారి తరఫున ఎవరైనా సరే ఎవరు పనిచేసే వాళ్ళకి చేసుకొని వాళ్ళ ద్వారా పని తీసుకునే విధంగా ఉండాలి తప్ప మీరంతా మోసపోయి ఆగం కావద్దనేది మా విజ్ఞప్తి.